హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా ఎపిసోడ్ 45. అర్జున్ తన కన్నీళ్లు తుడుచుకొని భార్య నుంచి దూరం జరిగి బయటికి వచ్చి, రే రిషి, ముందు వెళ్ళి ఇడ్లీ ఏమన్నా తీసుకొని రారా, అది నిన్నటి నుంచి ఏమీ తినలేదు. ఆవిడ సింధు తినేసి పడుకుంది అని చెప్పింది నాతో, కానీ అదేం తినలేదు, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది ఇప్పుడు అంటూ చెప్పడంతో గబగబా వెళ్ళాడు రిషి. అర్జున్ మీరా లోపలికి వెళ్ళారు. సింధుకి శృతి గుర్తుకు రాగానే భయం బాధ రెండూ తన్నుకుంటూ వచ్చేశాయి. సింధు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అడిగింది మీరా కంగారుగా. నాకు భయంగా ఉంది వదిన, ఆవిడ శృతిని ఏమైనా చేస్తుందేమో అని అంది సింధు చిన్నపిల్లలా ఏడుస్తూ. ఆవిడేమీ చేయలేదు, మేము చూసుకుంటాం కదా, నువ్వు కంగారు పడకు. నేను ఇప్పుడే పోలీస్ కమిషనర్ గారికి ఫోన్ చేసి వెంటనే శృతి గురించి వెతికించే ఏర్పాట్లు చేస్తాను, నువ్వు అస్సలు కంగారు పడకురా అన్నాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. ఇదిగో అర్జున్ చెప్పాడు కదా, అది ఖచ్చితంగా చేసే తీరుతాడు, నువ్వు అస్సలు కంగారు పడుకు సరేనా, శృతికి ఏం కాదు అంటూ ధైర్యం చెప్పింది మీరా. ఇక 10 నిమిషాలకి బయటికి వెళ్ళిన రిషి ఫుడ్ ప్యాకెట్స్తో అక్కడికి వచ్చాడు. అర్జున్ ఆ ప్యాకెట్ తీసుకొని, అయినా కోపంలో నేనే ఆలోచించలేదే, నేను తినకుండా ఏ రోజు నువ్వు తినలేదు అని ఆలోచించలేకపోయాను, ఆ టైంకి నన్ను క్షమించరా అన్నాడు అర్జున్. లేదులే అర్జున్, ఆ టైంలో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారు, నీది తప్పేం లేదు అంది సింధు. అర్జున్ భార్యకి తినిపిస్తూ ఉంటే ఒకవైపు బాధగా ఉన్న ఇంకొక వైపు భర్త ప్రేమ మళ్ళీ తనకి దొరుకుతుంది అని సంతోషపడిపోయింది. ఇక్కడ ఇంట్లో కాలు కాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతూ, కొంపతీసి ఆ సింధుని అర్జున్తో పంపించి తప్పు చేశానా, నేనే తీసుకొని వెళ్ళి ఉండాల్సింది, దాని కడుపు పోయేలాగా కూడా మందులు ఇప్పించి ఉండాల్సింది, ముందు రాలేదు ఈ ఆలోచన, చ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది జగదీశ్వరీదేవి. రిషి వెంటనే వైజాగ్ సిటీ కమిషనర్ గారికి ఫోన్ చేసి శృతి మిస్సింగ్ అయింది అని, ఎలా అయినా 24 గంటల్లో తనని కనిపెట్టమని చెప్పు అంటూ అర్జున్ చెప్పడంతో రిషి ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్ళిపోయాడు. మీరాకి కూడా ఫోన్ రావటంతో అక్కడి నుంచి పక్కకి వచ్చేసింది. నా మీద కోపంగా ఉందా అడిగాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. నీ మీద నాకు కోపంగా ఎందుకుంటుంది అర్జున్ అడిగింది సింధు అనుమానంగా. ఏమోరా అనిపిస్తుంది, నిన్ను కొట్టాను, అది కూడా కడుపుతో ఉన్నావు అని కూడా ఆలోచించకుండా కొట్టేశాను, నువ్వు తప్పు చేసినా కూడా అలా ఎలా కొడతాను నేను, నువ్వు వట్టి మనిషివి కాని టైంలో అన్నాడు అర్జున్. అజ్జు, జరిగిందేదో జరిగిపోయింది, అంత మర్చిపో, అయినా ఇప్పుడేం కాలేదు కదా నాకు, నేను బాగానే ఉన్నాను కదా అడిగింది సింధు భర్త వైపు చూస్తూ. లేదే, అసలు ఇంత ఆలోచన లేకుండా అలా ఎలా ప్రవర్తించానో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు, ఎన్ని రోజులు కాదు సంవత్సరాలు ఆవిడ మాటలు, ఆవిడ కపట ప్రేమని నిజం అనుకొని ఎలా నమ్మేశానే అడిగాడు అర్జున్. అర్జున్ వదిలేసే, ఆవిడ పాపన్న ఆవిడే పోతుంది అంటూ ఉండగానే సింధు మొబైల్ మోగింది. స్క్రీన్ మీద కమలాక్షి గారి పేరు కనిపిస్తూ ఉంటే, హలో అమ్మా, సింధు తల్లి, మేము హైదరాబాద్కి వచ్చాము, ఇల్లు ఎక్కడ్రా, అడ్రస్ చెప్తావా అడిగింది ఆవిడ. అమ్మా, అది ఇప్పుడు మేము హాస్పిటల్లో ఉన్నాము, హాస్పిటల్కి రండి. హాస్పిటల్కి ఏంట్రా అడిగారు ఆవిడ కంగారుగా. అబ్బా అమ్మా, నిన్నే కదా తెలిసింది, అందుకే ఒకసారి డాక్టర్కి చూపించుకుందామని అర్జున్ తీసుకొచ్చారు అంది సింధు తల్లి కంగారుకి చిన్నగా నవ్వుకొని. సరే తల్లి, అయితే మేము వస్తున్నాము, ఇంతకీ ఏ హాస్పిటల్ ఎక్కడా అంటూ అడగడంతో సింధు హాస్పిటల్ అడ్రస్ చెప్పడంతో అటువైపు కార్ పోనిచ్చాడు రంగయ్య.
ఒక అరగంటకి అక్కడికి వచ్చారు రంగయ్య ఇంకా కమలాక్షి. కూతుర్ని చూడగానే తనని గుండెలకి హత్తుకున్నారు కమలాక్షి. నా కూతురు అప్పుడే ఇంత పెద్దదైపోయిందా? దానికి ఇంకొక కూతురు పుట్టేంత అంటూ ప్రేమగా తన నుదుటిన ముద్దు పెట్టుకున్నారు. ఇంతకీ రాహుల్, నర్మద ఎలా ఉన్నారమ్మా? వాళ్ళకేమి వాళ్ళు కూడా చాలా బాగున్నారు. కాకపోతే వద్దాము అనుకుని తెగ సంబరపడిపోయారు. కానీ ఎగ్జామ్ ఉండడం వల్ల రావడం కుదరలేదు అన్నారు రంగయ్య. పోనీ తీసుకొని రావాల్సింది కదా మావయ్య, ఈ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ కాదు కదా. అలా కాదు బాబు, ఆ స్కూల్లో ప్రతి ఎగ్జామ్ కూడా ఫైనల్ ఎగ్జామ్ లాంటిదే అంట. ఏమి రాయకపోయినా కూడా అస్సలు ఒప్పుకోరంట. అందుకే ఇంకా మేము కూడా తీసుకొని రాలేదు. తర్వాత ఎగ్జామ్స్ అయిపోయాక ఒకసారి తీసుకొని వస్తాంలేండి అన్నారు రంగయ్య. ఇక అప్పుడే రిషి, మీరా కూడా అక్కడికి రావడంతో బాగున్నారా పిన్ని బాబాయ్ అంటూ ప్రేమగా ఆప్యాయంగా పలకరించాడు రిషి. బాగున్నాం బాబు, మీరెలా ఉన్నారు అంటూ అడగడంతో మేం కూడా చాలా బాగున్నాం అని చెప్పి, అర్జున్ ఒకసారి రా అని తనని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. నువ్వు చెప్పినట్టే కమిషనర్ గారికి ఫోన్ చేశాను. ఆయన 24 అవర్స్లో ఎలా అయినా శృతి ఆచూకీ కనిపెడతాము అని చెప్పారు. నువ్వు సింధుని కంగారు పడొద్దు అని చెప్పు. అండ్ అప్పటి వరకు నువ్వు కొంచెం నిజం తెలియనట్టు ఉంటేనే బెటర్. చెప్పలేం, మీ అమ్మ అలాగే ఆవిడ అన్నయ్య ఇద్దరు చాలా డేంజరస్. ఎంత అంటే అది మన ఊహకి కూడా అందదు. వాళ్ళు శృతికి ఏమైనా హాని తలపెట్టొచ్చు సింధు మీద ఉన్న కోపంతో. అందుకే శృతి మన కంట్రోల్లోకి వచ్చే వరకు ఆవిడ ఏం చెప్పినా కూడా మనం దానికి కొడుతూ ఉండాలి. నువ్వు ఇంకా ఆవిడ్ని గుడ్డిగా నమ్ముతున్నట్టు ఆవిడ్ని నమ్మించాలి అన్నాడు రిషి. అసలు ఆవిడ్ని అమ్మ అని పిలవడానికి నాకు నోరు రావట్లేదురా. ఆవిడ గురించి నిజం తెలిసిన తర్వాత, అలాంటిది ప్రేమగా అంటే నా వల్ల కాదురా అన్నాడు రిషి వైపు చూస్తూ. కష్టం అంటే కాదు అర్జున్, అక్కడ ఒక ఆడపిల్ల ప్రాణం కదా అంటూ రిషి చెప్పడంతో, సరే ముందు నేను ఒకసారి నాన్నతో మాట్లాడాలి. ఆవిడ ఎన్ని నాటకాలు ఆడింది అంటే నాన్న ఆవిడకి ఫోన్ చేసేవారంట ప్రతిరోజు. ఇంకా చెప్పుకుంటూ పోతే బూతులు వస్తున్నాయి అంటూ రిషిని లోపలికి పంపించి తండ్రికి ఫోన్ చేశాడు. హలో నాన్న అన్నాడు అర్జున్ బేలగా. ఏంట్రా కటువుగా వచ్చింది అతని స్వరం. నాన్న నన్ను క్షమించు నాన్న. ఇన్ని రోజులు నేను చూసింది మాత్రమే నిజం అనుకున్నాను. ఇప్పటి వరకు అమ్మ అమ్మ కాదు అని తెలియలేదు. ఇప్పుడే తెలిసింది అన్నాడు అర్జున్ తన ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ. ఏమంటున్నావురా? అంటే దాని నిజస్వరూపం నీకు తెలిసిపోయిందా అడిగారు ఆయన ఒకంత ఆశ్చర్యంగా. అవును నాన్న అంటూ జరిగింది మొత్తం చెప్పాడు అర్జున్. తెలిసిందిరా, అది పాపం కోడలు పిల్ల వాళ్ళ ఫ్రెండ్ని కిడ్నాప్ చేసింది అని. అది మనిషే కాదు. నేను వస్తున్నా, మీరు కంగారు పడకండి అంటూ కొంచెం సేపు కొడుకుతో మాట్లాడి కొడుకుకి ధైర్యం చెప్పి, రిషి చెప్పినవి కరెక్ట్ అలాగే చేయమని చెప్పి కాల్ కట్ చేసేశారు ఆయన. ఇక సింధుని చెక్ చేసిన డాక్టర్ తను ఇప్పుడు బాగానే ఉంది, టైంకి ఫుడ్ తీసుకునేలా చూడండి అర్జున్ గారు, లేదంటే తనకి తన కడుపులో పెరుగుతున్న బేబీకి ఇద్దరికి ప్రమాదం. ఈ టైంలో తను ఒంటరిగా ఉండటం అస్సలు మంచిది కాదు. అండ్ తనకి కొంచెం ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉండేలా చూడండి. ఇంకొక విషయం, తను దేనికో చాలా కంగారు పడుతుంది, స్ట్రెస్ తీసుకుంటుంది. అదేంటో కూడా కొంచెం చూడండి అంటూ చెప్పి మెడిసిన్ రాసి ప్రిస్క్రిప్షన్ అర్జున్ చేతిలో పెట్టింది. సింధు, ఈ గొడవలన్నీ క్లియర్ అయ్యే వరకు నువ్వు అత్తయ్య వాళ్ళతో కలిసి వైజాగ్ వెళ్ళిపో అన్నాడు అర్జున్. గొడవలా అనుకున్నారు కమలాక్షి ఇంకా రంగయ్య ఇద్దరూ. కానీ అర్జున్ ఈ టైంలో అంటూ ఉన్న భార్య మాటలకి అడ్డుకట్ట వేస్తూ, నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అంతే. ఆవిడ ఎంత దుర్మార్గురాలో తెలిసిన తర్వాత కూడా నిన్న ఆవిడ దగ్గరే ఉంచితే నాకంటే మూర్ఖుడు ఇంకెవరు ఉండరు. అత్తయ్య, మావయ్య, ఇంట్లో కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు, అందుకోసమే తను అలా స్ట్రెస్ తీసుకుంటుంది. నేను రాలేను అందాక మీరు మీ కూతుర్ని తీసుకొని వెళ్ళండి. ఒక వారం రోజుల్లో నేనే వచ్చి నా భార్యని తిరిగి నా దగ్గరికి తెచ్చుకుంటాను అంటూ రంగయ్య వైపు కమలాక్షి వైపు చూస్తూ చెప్పడంతో, బాబు ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి, అంతా సవ్యంగానే ఉంది కదా, సింధు వల్ల ఏమైనా తప్పు జరిగిందా
అడిగింది కమలాక్షి కొంచెం భయంగా. అయ్యో లేదత్తయ్య, మీ అమ్మాయి వల్ల తప్పు జరగడానికి ఆస్కారం లేదు. కాకపోతే ఇంట్లో కొంచెం బాలేదు అంతే అంటూ చెప్పడంతో, సరే బాబు, మేము అమ్మాయిని తీసుకుని వెళ్తాము. మీరు జాగ్రత్తగా ఉండండి అన్నారు రంగయ్య. చాలా థ్యాంక్స్ మావయ్య. వారం రోజుల్లో నేను వచ్చి తిరిగి తనని తెచ్చుకుంటాను అంటూ వాళ్ళకి మాట ఇచ్చి భార్యని కష్టంగానే అక్కడి నుంచి ఇంటికి పంపించాడు. జాగ్రత్తగా ఉండు అర్జున్, మర్చిపోకు. శృతి ఇంకా ఆవిడ కంట్రోల్లోనే ఉంది అంది సింధు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు కమలాక్షి రంగయ్య దంపతులిద్దరికీ. కూతుర్ని తర్వాత అడగాలి అని నిర్ణయించుకొని అప్పటికి సైలెంట్గా ఉండిపోయారు. డాక్టర్కి చెప్పేసి భార్యని సింధు అమ్మా నాన్నలతో తన పుట్టింటికి పంపించేశాడు అర్జున్. మంచి పని చేశావురా. కొంచెమైనా తనకి టార్చర్ తప్పుతుంది. అక్కడ ప్రశాంతంగా ఉంటుంది అంది మీరా. ఇప్పుడు చూస్తాను అసలు ఆ జగదీశ్వరీదేవి ఏం చేయాలి అనుకుంటుందో. ముందు తెలుసుకోవాలి అన్నాడు అర్జున్. నీకెప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా మేమున్నాంరా, మేం చేస్తాం అన్నాడు రిషి నమ్మకంగా. ఇక కొంచెం సేపు వాళ్ళు కూడా మాట్లాడుకొని అర్జున్ తిరిగి ఇంటికి వెళ్ళిపోతే రిషి మీరా కూడా తమ ఇంటికి వెళ్ళిపోయారు. కేవలం అర్జున్ మాత్రమే రావటం చూసిన జగదీశ్వరీదేవి అనుమానంగా అర్జున్ వైపు చూస్తూ, నాన్న అర్జున్, సింధు ఎక్కడ నాన్నా అడిగింది జగదీశ్వరీదేవి అమాయకంగా. తన తల్లి నిజ స్వరూపం తెలిసిన తర్వాత కూడా ఆమె అంత అమాయకంగా నటించడం చూసి ఒక రకంగా కంపరంగా అనిపిస్తూ ఉంది. ఆవిడ్ని అమ్మ అని పిలవడానికి కూడా మనసు రావడం లేదు. కానీ శృతి గురించి ఆలోచించి, ఏం లేదమ్మా, అది నన్ను మోసం చేసి నా జీవితంలోకి వచ్చింది. అలాంటి దాన్ని నేనెందుకు నా జీవితంలోకి ఉంచుకుంటాను? అందుకే దాని పుట్టింటికి పంపించేశాను. ఇక దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నాడు అర్జున్ ఆవేశంగా. అది విన్న జగదీశ్వరీదేవి కళ్ళు ఆనందంతో ఆశ్చర్యంతో వెలిగిపోయాయి. ఏం మాట్లాడుతున్నావు నాన్న? నువ్వు చెప్పేది నిజంగానేనా? అయినా పాపం కదా, ఎంతైనా తను కడుపుతో ఉంది కదా నాన్న అన్నారు జగదీశ్వరీదేవి ఎంతో ప్రేమ ఉన్నట్టు కోడలి మీద కురిపిస్తూ. అబ్బా, నిజంగా ప్రేమ చూపించే వాళ్ళు కూడా ఇంత ప్రేమగా ఉండరు కదా. ఇన్నాళ్ళు ఈ కపట ప్రేమని నిజం అనుకొని నమ్మేశాను. నేనొక మూర్ఖుణ్ణి అనుకుంటూ, ఏమో అమ్మా, నేను తను అలా చేసిన తర్వాత ఒక్క క్షణం కూడా తనతో ఉండాలి అనిపించట్లేదు నాకు. అందుకే ఇక తన మొహం కూడా చూడకూడదు అనుకొని పంపించేశాను అన్నాడు అర్జున్. సరే, నువ్వు వెళ్ళి స్నానం చేసి రా నాన్న, నీకు భోజనం పెడతాను అంటూ అక్కడి నుంచి పంపించేసింది అర్జున్ని. అసలేమైంది? ఇంట్లో అంతా బాగానే ఉంది కదా, మీ అత్తగారు ఏమైనా అంటూ ఉండగానే, అమ్మా అది అంటూ జరిగింది మొత్తం తల్లిదండ్రులకి చెప్పింది సింధు. అంతా విన్న కమలాక్షి రంగయ్య ఇద్దరూ షాక్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నావే అడిగింది కమలాక్షి కూతురి వైపు చూస్తూ. అవునమ్మా, నన్ను అర్జున్ని విడదీయాలి అని శతవిధాలుగా ప్రయత్నించింది. అర్జున్కి అంతలా చెప్పేసరికి తను కూడా నమ్మేసి నిన్నంతా నా మీద చాలా కోపంగా ఉన్నాడు. నాకు చాలా ఏడుపొచ్చింది. ఒకవైపు అర్జున్ మాట్లాడట్లేదు, ఇంకొక వైపు శృతి. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇక రిషి అన్నయ్యకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాను. అన్నయ్య కూడా శృతి గురించి ఆలోచించి అర్జున్కి ఏమీ చెప్పలేదు. ఈరోజు ఉదయం హాస్పిటల్కి తీసుకొస్తున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాను. డాక్టర్ చెప్పింది అనుకుంటా, నాకు తెలిసి నైట్ నేనేమీ ఫుడ్ తినలేదు అని. అప్పుడే అర్జున్కి తెలిసింది వాళ్ళమ్మ నిజ స్వరూపం. పాపం అర్జున్ ఇన్నాళ్ళు ఆవిడ్ని గుడ్డిగా తన సొంత తల్లి కంటే ఎక్కువగా చూసుకొని ఒక దేవతలాగా చూసుకున్నాడు. ఎన్నోసార్లు నాకు చెప్పాడు తెలుసా. పాపం ఈ టైంలో తనని ఒంటరిగా వదిలేసి వచ్చేస్తున్నాను అంది సింధు బాధగా. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు సింధు తల్లిదండ్రులిద్దరికీ. త్రుటిలో ఎంత ప్రమాదం తప్పిందో అనుకున్నారు వాళ్ళు. ఇక భోజనం కోసం ఒక దగ్గర ఆపడంతో, అమ్మా నాన్న, మీరిద్దరూ తినేసి నా కారులోకి తీసుకొచ్చేయండి. రావాలని లేదు, నేను ఈలోపు అర్జున్తో మాట్లాడతాను
అంటూ వాళ్ళని పంపించేసి వాళ్ళు వెళ్ళిపోయాక ముందు భర్తకి మెసేజ్ చేసింది. అది చూసిన అర్జున్ డోర్ ఓపెన్ చేసి చూశాడు. తన తల్లి కిందన తన అన్నతో ఫోన్ మాట్లాడుతూ ఉండటం చూసి అప్పుడు బాల్కనీలోకి వెళ్ళిపోయి కాల్ లిఫ్ట్ చేశాడు అర్జున్. హలో అర్జున్, చెప్పవే, ఏం చేస్తున్నావు? తిన్నావా ఏమైనా? నేను కాదు, ముందు నువ్వు చెప్పు. తిన్నావా? టాబ్లెట్స్ వేసుకున్నావా? అంటే అసలు బయటికి వెళ్ళాలి అనిపించలేదు, అందుకే కారులోనే కూర్చున్నాను. అమ్మకి నాన్నకి చెప్పాను, వాళ్ళు తినేసిన తర్వాత తీసుకొస్తారు పార్సెల్ అంది సింధు. ఏ, తినవే ముందు. అబ్బా, ఒక 10 నిమిషాలు లేటుగా తింటే ఏమైపోదు సార్. నాకు నీతో మాట్లాడాలని ఉంది. మళ్ళీ అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు నేనంత ఫ్రీగా మీతో మాట్లాడలేను. అందుకే. ఇంతకీ మీరు తిన్నారా? లేదు, అస్సలు తినాలనిపించట్లేదు. ఆవిడకి ఎదురు పడాలి అంటే కూడా నాకేదోలా ఉంది. అర్జెంటుగా ఆవిడ్ని బయటికి పంపించాలనిపిస్తుంది ఇంట్లో నుంచి. లేదా నేనైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని ఉంది. అసలు చెప్పాలంటే నీతో పాటే వచ్చేద్దామని ఎన్నిసార్లు అనుకున్నానో నాకే తెలీదు నువ్వు వెళ్ళేలోపే. కానీ అది అంత మంచిది కాదు అనిపించి ఇక నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను అన్నాడు అర్జున్. ఏం కాదులే అచ్చు, తొందరగానే ఇదంతా క్లియర్ అయిపోతుంది అంది నమ్మకంగా. అబ్బో, ఎందుకంత నమ్మకం? నా మొగుడి మీద నాకు ఆ మాత్రం నమ్మకం కూడా లేకపోతే ఎలా? అడిగింది సింధు. ఓహో, అయితే మీ ఆయన మీద అంత నమ్మకం ఉందా? చాలా నమ్మకం ఉంది అంటూ మాట్లాడుతూ ఉంది. ఇక అప్పుడే రంగయ్య ఫుడ్ తీసుకొచ్చి కూతురికి ఇవ్వడంతో, నాన్న మీరు తినేసారా అప్పుడే? లేదురా, ముందు నువ్వు తిను, వేడిగా ఉంది. నేను మీ మమ్మీ అక్కడ తినేసి వచ్చేస్తాము, ఈలోపు నువ్వు కూడా తినేసే అంటూ చెప్పేసి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. సింధు భర్తతో మాట్లాడుతూనే భోజనం కంప్లీట్ చేసేసింది. నువ్వు కూడా వెళ్ళి తిను అర్జున్, కనీసం గదిలోకి అన్న తెప్పించుకొని తిను అంటూ ఉండగానే జగదీశ్వరి దేవి పిలుపు వినిపించింది. ఆగు, ఆవిడ పిలుస్తుంది, మళ్ళీ చేస్తా అంటూ ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి కిందకి వెళ్ళాడు అర్జున్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.